ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే నగరంగా మెక్సికో సిటీ నిలిచింది. బెంగళూరు రెండో స్థానంలో ఉంది. బెంగళూరులో 10 కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 36 నిమిషాలకు పైగా సమయం పట్టినట్లు టామ్ ట్రాఫిక్ సూచి వెల్లడించింది. ఐర్లాండ్ డబ్లిన్, పోలాండ్ లోడ్జ్, పూణే వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2024తో పోలిస్తే 2025లో 1.7% పెరిగింది. ఈ జాబితాలో ముంబై 18, ఢిల్లీ 23, కోల్కతా 29, జైపూర్ 30, చెన్నై 32, హైదరాబాద్ 47 స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్లో గంటకు సగటు వేగం 18.4 కిలోమీటర్లుగా ఉన్నట్లు టామ్ ట్రాఫిక్ సూచి పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 500 నగరాల్లో 3.65 ట్రిలియన్ కిలోమీటర్ల ప్రయాణ డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే నగరంగా మెక్సికో సిటీ నిలిచింది. బెంగళూరు రెండో స్థానంలో ఉంది. బెంగళూరులో 10 కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 36 నిమిషాలకు పైగా సమయం పట్టినట్లు టామ్ ట్రాఫిక్ సూచి వెల్లడించింది. ఐర్లాండ్ డబ్లిన్, పోలాండ్ లోడ్జ్, పూణే వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2024తో పోలిస్తే 2025లో 1.7% పెరిగింది. ఈ జాబితాలో ముంబై 18, ఢిల్లీ 23, కోల్కతా 29, జైపూర్ 30, చెన్నై 32, హైదరాబాద్ 47 స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్లో గంటకు సగటు వేగం 18.4 కిలోమీటర్లుగా ఉన్నట్లు టామ్ ట్రాఫిక్ సూచి పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 500 నగరాల్లో 3.65 ట్రిలియన్ కిలోమీటర్ల ప్రయాణ డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది.